హలో అండి. నా పేరు డాక్టర్ దినేష్ రెడ్డి చల్లా. కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ కామినేని హాస్పిటల్స్. ఈరోజు మనం ఒక నా ఓపీడీలో ఆల్మోస్ట్ వీక్లీ ఒక 10-15 మెంబర్స్ కంప్లెయింట్ చేసే పెయిన్ గురించి డిస్కస్ చేద్దాం. షోల్డర్ స్కాపులర్ మ్యాల్జియా అంటే ఇది ఎక్కడ ఉంటది? మన వెన్నుపూసకి, షోల్డర్ బోన్‌కి మధ్యలో బ్యాక్ సైడ్ పెయిన్. ఈ పెయిన్ ఎవరెవరికి కామన్‌గా ఉంటుంది. దీనికి ఒక ఏజ్ లిమిట్ అనేది లేదండి. చిన్న పిల్లలు అంటే అరౌండ్ 8థ్ క్లాస్ పిల్లల దగ్గర నుండి అరౌండ్ 65 ఇయర్స్ పెద్దవాళ్ళ వరకు ఈ కంప్లెయింట్ కామన్‌గా చెప్తుంటారు. సో, ఏ ఏజ్ గ్రూప్‌లో ఎందుకొస్తుంది ఈ పెయిన్? ఓకే. ఫస్ట్ థింగ్ ఈ పెయిన్ రీజన్స్ ఏంటి? దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అంటే పూర్ పోస్చర్ గానీ, నెక్ పెయిన్స్ కానీ, ఇంకేదన్నా రేడియేటింగ్ పెయిన్ ఫ్రమ్ అదర్ నర్వ్స్ కానీ ఏదైనా అయ్యుండొచ్చు. ఇంకా అదర్ మెడికల్ రీజన్స్‌కెళ్తే గ్యాస్ట్రైటిస్ ఉన్నా కొంతమందికి షోల్డర్ బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది. కొంతమందికి ఏదైనా చెస్ట్ పెయిన్ లాంటి కంప్లెయింట్స్ ఉన్నా కూడా బ్యాక్ సైడే వస్తుంది. ఆర్థోపెడిక్ సైడ్ నుంచి అసలు ఈ పెయిన్ ఎందుకొస్తుంది? అది రాకుండా మనం ఏమి చేయాలి? చిన్న పిల్లలైతే పూర్ పోస్చర్ మోస్ట్ కామన్‌గా క్లాసుల్లో గంటలు గంటలు కూర్చొని ఇట్లా వంగి క్రౌచ్ అయిన పొజిషన్‌లో కూర్చోవడం. ఇట్లాంటి పొజిషన్ ఉండడం వల్ల మన మజిల్స్ మీద ఓవర్ స్ట్రెయిన్ అవుతా ఉంటుంది. ఒకవేళ లెట్స్ సే యంగ్ పేషెంట్స్ అరౌండ్ 25-30 ఇయర్స్ పేషెంట్స్, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కాన్స్టెంట్‌గా సేమ్ పూర్ పోస్చర్, బ్యాడ్ ఎర్గోనామిక్స్ ఇట్లాంటి వాటి వల్ల కూడా ఇట్లా క్రౌచ్డ్ పొజిషన్స్‌లో కూర్చోవడం వల్ల కూడా మనకొక ట్రపీజియస్ అనే ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ మన కింద నుంచి మెడ వరకు వెళ్తుంది. ఈవెన్ ఓవర్ నైట్ సరిగ్గా పిల్లో మీద అబ్నార్మల్ పొజిషన్ పడుకోవడం కానీ, పిల్లో హెచ్చుతగ్గులు ఉండడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మన ఈ మజిల్ ట్రపీజియస్ మజిల్ అనేది స్ట్రెయిన్ అవుతుంది. స్ట్రెయిన్ అయ్యి యాక్చువల్‌గా కొద్దిగా సటిల్ పెయిన్ ఇక్కడ ఉంటుంది. కానీ మేజర్ పెయిన్ అంతా కూడా ఈ షోల్డర్ లెవెల్‌లో. సో, ఇది మనం ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఏం చేసుకోవాలి? ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయడం, నైట్ టైమ్ నెక్ పిల్లోస్ అట్లాంటివి అలా ఏది వాడకపోవడం అండ్ సైడ్‌కి తిరిగి పడుకున్నప్పుడు మన షోల్డర్‌కి, నెక్‌కి ఎంత గ్యాప్ ఉంటుందో అంత పిల్లో అనేది వాడాలి. సో దట్ మన మజిల్ మీద అంత స్ట్రెయిన్ అనేది ఉండదు. అండ్ ట్రపీజియస్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అంటే అది ఏముండదండి. సింపుల్‌గా మీరు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఉన్నా సరే అది చేసుకోవచ్చు. లైక్ షోల్డర్ గ్లైడ్స్ కానీ, నెక్ నెక్ రొటేషన్స్ కానీ ఇట్లాంటివి చేసుకుంటే ఈ మజిల్ అనేది అంత కొంచెం స్ట్రాంగ్ అయితే చిన్న చిన్న ఇంజ్యూరీలకి అంత పెయిన్ అనేది రాదు.